హాయ్ హలో నమస్తే, నా పేరు నాని. ఇదివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్రతుకు తెరువు కోసం భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి వీరందరినీ వదిలే కానరాని దేశంలో కష్టాలు పడుతూ ఒకసారి ఇంటి నుంచి ఫోన్ వస్తే పడ్డ కష్టమంతా కూడా పక్కన పెట్టి ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు బయట దేశాల్లో ఉన్నవాళ్ళు. తన కడుపును పెట్టిన బిడ్డ తన తల్లిని మా నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడిగితే, మీ నాన్న ఒక మతోన్మాది చేతిలో చనిపోయాడు నాన్న అని ఎలా చెప్పగలదు? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మోడర్న్ బేకరీలో ఏం జరిగింది? పాకిస్తానీ అతను ఇద్దరు భారతీయ వ్యక్తులను ఎందుకు అంత క్రూరంగా చంపాడు? దుబాయ్లో ఉన్నటువంటి ఈ మోడర్న్ బేకరీ అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది. మానవత్వం మంట కలిసిపోయి మనిషిలా కాకుండా మృగంలా ప్రవర్తిస్తున్నాడు అనడానికి దుబాయ్ మోడర్న్ బేకరీ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. శ్రీనివాస్ మరియు ప్రేమ్ సాగర్ ఇద్దరు తెలంగాణ వాసులు. గత కొంతకాలంగా వీరిద్దరూ దుబాయ్ మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నారు. ఇంకా కొంతమంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్నారు. వీరితో పాటు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్నారు. అయితే పని ఒత్తిడితో పాటు మత విద్వేషాలతో రగిలిపోతున్న ఒక పాకిస్తానీ యువకుడు కరుడు కట్టిన మృగంలా అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్పై కత్తితో దాడి చేశాడు. ఆ క్రమంలో అక్కడికక్కడే శ్రీనివాస్ మరణించాడు. ఆ పక్కనే ఉన్న ప్రేమ్ సాగర్ తప్పించుకునే ప్రయత్నంలో కాలు జారి పడిపోగా ప్రేమ్ సాగర్ని కూడా కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా తన కడుపులో ఉన్న పేగులు కూడా బయటపడేలాగా చంపేశాడు. ఇదంతా చూసిన ప్రేమ్ సాగర్ భావ ఎలాగోలా తప్పించుకుని బేకరీ లోపలికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇద్దరిని పైశాచికంగా నరికి చంపిన ఆ పాకిస్తానీ దుండగుడు తన మత నినాదాలతో రెచ్చిపోయాడు. అక్కడ పనిచేస్తున్న సహ ఉద్యోగులు ప్రేమ్ సాగర్ మరియు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తప్పించుకున్న సాగర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకున్న సాగర్ భయంతో తనను ఇండియా పంపించేయాలని పోలీసులను కోరుతున్నాడు. ఇంత జరుగుతున్న దుబాయ్ మోడర్న్ బేకరీలో మాత్రం నోరు విప్పడం లేదు. పైగా విషయాన్ని వారం రోజుల పాటు బయటికి రానివ్వకుండా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల నోళ్లు మూయించారు. ఎట్టకేలకు విషయం బయటకు వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేమ్ సాగర్ మరియు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. మృతదేహాలను తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. మరోవైపు సాగర్ కుటుంబ సభ్యులు కూడా సాగర్ అక్కడే ఉంటే తన ప్రాణాలను కూడా ప్రమాదం ఉంటుందని తన భర్తను ఇండియా పంపించాలని సాగర్ భార్య కోరడం గమనార్హం. ఇలాంటి ఉదంతాలను చూస్తూ ఉంటే మానవత్వం మంట కలిసిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు నా ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.